హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. పెద్దపల్లి రామగుండం ఈ సెక్షన్ల మధ్యలో రాఘవపురం ప్రాంతంలో హైరన్ లోడ్ తోటి వెళ్తున్న గూడ్స్ ట్రైన్ అనేది పటాలు తప్పడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే గజియాబాద్కి ఐరన్ లోడ్ తోటి వెళ్తున్న గూడ్స్ ట్రైను పెద్దపల్లి ఇక్కడ రామగుండం ఈ సెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత రాఘవపురం ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఈ ట్రైన్ పట్టాలు తప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం దీనికి గల కారణం వచ్చేసి ట్రైన్లో ఓవర్ వెయిట్ అనేది ఉండడంతో కింద బోగీలు విరగడంతో ట్రైన్ అనేది పట్టాలు తప్పడం జరిగింది. బల్లార్షా అలాగే కాజీపేట్ సెక్షన్ అనేది 3 లైన్లుగా అప్డేట్ అవడంతో ఈ గూడ్స్ ట్రైన్ని మధ్యలో లైన్లో వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 11 వ్యాగన్స్ అనేవి పట్టాలు తప్పడంతో 3 లైన్ల మీద వ్యాగన్స్ అనేవి చెల్లాచెదురుగా పడ్డాయి. దీనివల్ల 3 లైన్లలో వెళ్లే రైళ్లకి ప్రస్తుతం ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. దీనివల్ల పలు రైళ్లని రద్దు చేయడం జరిగింది. మరికొన్ని రైళ్లని దారి మళ్లించడం జరిగింది. మరికొన్ని రైళ్ల యొక్క ప్రయాణ దూరాన్ని కుదించడం జరిగింది. ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే 13వ తారీఖున రద్దు చేయబడిన రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 06229 యశ్వంతపూర్ ముజఫర్పూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది రద్దయింది. 17661 కాచిగూడ నాగర్సోల్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది రద్దయింది. 07793 కాచిగూడ కరీంనగర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07794 కరీంనగర్ కాచిగూడ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 07695 సికింద్రాబాద్ రామేశ్వరం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దవడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 07696 రామేశ్వరం సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07041 07042 సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే స్పెషల్ ఇది కూడా రద్దయింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 07775 07852 ఆదిలాబాద్ పార్లీ హైదరాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07855 07773 పూణే అకోలా పూణే మధ్యలో ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. మరొక ట్రైన్ వచ్చేసి 17409 17410 నాందేడు ఆదిలాబాద్ నాందేడు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07595 07477 నిజామాబాద్ కాచిగూడ రాయచూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు ఇవి కూడా రద్దయ్యాయి. 07478 రాయచూర్ కాచిగూడ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07671 గుంతకల్లు బోధన్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07275 బోధన్ కాచిగూడ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07670 కాచిగూడ గుంతకల్లు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. రద్దయిన మరికొన్ని రైళ్ల యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 17011 హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 17257 సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 12758 సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 17003 కాజీపేట్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07766 సిర్పూర్ కాగజ్ నగర్ కరీంనగర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07894 కరీంనగర్ బోధన్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 07893 బోధన్ కరీంనగర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 06665 కరీంనగర్ సిర్పూర్ టౌన్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 17034 సిర్పూర్ కాగజ్ నగర్ భద్రాచలం రోడ్డు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 17033 భద్రాచలం రోడ్ బల్లార్షా మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. 17004 బల్లార్షా కాజ్పేట్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది కూడా రద్దయింది. అలాగే ప్రయాణ దూరాన్ని కుదించబడిన రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 01451 01452 కరీంనగర్ పూణే కరీంనగర్ మధ్యలో ప్రయాణించే ప్రత్యేక రైలు ఇది నిన్న కరీంనగర్కి చేరుకోవాల్సి ఉంది పూణే నుండి, కానీ ఇది సిర్పూర్ కాగజ్ నగర్లో ఆగిపోయింది. ఈ ట్రైన్ మళ్ళీ కరీంనగర్ పూణే మధ్యలో నడవదు, ఇక సిర్పూర్ కాగజ్ నగర్ నుండి పూణేకి వెళ్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 11409 దాండు నిజామాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ముదిగేడ్ జంక్షన్ అలాగే నిజామాబాద్ మధ్యలో రద్దు చేయడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 01413 నిజామాబాద్ పాండదాపూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ దీన్ని నిజామాబాద్ మాద్గడ్ జంక్షన్ మధ్యలో రద్దు చేయడం జరిగింది. అలాగే దారి మళ్లించబడిన రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 22691 కేఎస్ఆర్ బెంగళూరు నిజాముద్దీన్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది సికింద్రాబాద్ అలాగే నిజామాబాద్ మాద్గడ్ మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 03242 కేఎస్ఆర్ బెంగళూరు దానాపూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది పెద్దపల్లి నిజామాబాద్ మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12643 త్రివేంద్రం అలాగే నిజాముద్దీన్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైను
రేణిగుంట మన్మాడ్ మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12646 నిజాముద్దీన్ ఎర్నాకుళం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్ మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12652 నిజాముద్దీన్ మధురై మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఆదిలాబాద్ మార్కెట్ జంక్షన్ మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12650 నిజాముద్దీన్ యశ్వంతపూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి ఆదిలాబాద్ మార్కెట్ జంక్షన్ కాచిగూడ మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12521 బురోని ఎర్నాకుళం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఆదిలాబాద్ అలాగే మార్కెట్ జంక్షన్ మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12270 నిజాముద్దీన్ చెన్నై సెంట్రల్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఆదిలాబాద్ నిజామాబాద్ సికింద్రాబాద్ మీదుగా ప్రయాణిస్తుంది. ప్రయాణికులు రద్దయిన ఈ రైలు యొక్క వివరాలు, అలాగే ప్రయాణ దూరాన్ని కుదించబడిన రైలు యొక్క వివరాలు, అలాగే దారి మళ్లించబడిన రైలు యొక్క వివరాలను దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాలను కొనసాగించవలసిందిగా టెక్ రైల్వే ఛానల్ కోరుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవర్ నైస్ డే.